అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా కొంచెం ఎక్కువగానే దాని ప్రభావం అనేది వాళ్ళపైన ఉంటుంది కదా. సో ఈ క్యాన్సర్స్ విషయానికి వచ్చినా కూడా ఆ ప్రభావం అలాగానే ఉంటుందా? సో బీపీ షుగర్ మనం చూసినట్టు ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటాం. అంటే బీపీ నంబర్ ఎక్కువ ఉంది అనే దానికంటే మెయిన్ మనకు తెలియకుండా ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటాం. అంటే కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి, ఐస్ డ్యామేజ్ అవుతాయి, నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి. ఇంకొక అన్నెసరీ అంటే అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ అదృష్టం దురదృష్టం తెలియదు, కానీ బాడీలో ఉన్న ఏ ఆర్గన్ అయినా 90% డ్యామేజ్ అయ్యేంతవరకు సిమ్టమ్స్ యూజువల్లీ చూపించదు. సో ఒక దెబ్బ తగిలినప్పుడు నొప్పి వెంటనే తెలుస్తుంది, కానీ బాడీలో ఉన్న కెపాసిటీ ప్రకారం చిన్నగా స్లోగా డ్యామేజ్ అయ్యి 90% డ్యామేజ్ అయిన తర్వాత వరకు తెలియదు. సో బీపీ షుగర్ లాగే వీటి సిమ్టమ్స్ కూడా 90% ఆ పర్టికులర్ ఆర్గన్ డ్యామేజ్ అయ్యేంత వరకు తెలియదు అనమాట. సో వాటిలాగా ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ వీటి మీద ఉండదు, ఒక ఆర్గన్ లిమిటెడ్ డ్యామేజ్ ఉంటుంది. బట్ వాటికంటే ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతాయి. బీపీ షుగర్ గురించి మనం ఎన్నో సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్లు చేసి తెలుసుకొని ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో పెరిటోనియల్ క్యాన్సర్స్ అనేవి వెరీ రీసెంట్, లైక్ 1990s వరల్డ్లో స్టార్ట్ అయితే మనకి ఇండియాలో 2010 అండి. సో అప్రాక్సిమేట్లీ 10-12 years నుంచి మాత్రమే మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. హైదరాబాద్ లాంటి వాటికి వచ్చి ఇంకా తక్కువ టైం అయింది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో ఇన్ ఫ్యూచర్ మన అడ్వాన్సెస్ చూడొచ్చు, ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి. బట్ సిమ్టమ్స్ వేగ్గా ఉంటాయి. ఆర్గాన్ డ్యామేజ్ అనేది స్పెసిఫిక్ ఆర్గాన్ డ్యామేజ్ ఉంటుంది.